హలో అండి, వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్. ఈరోజు దొండకాయ పచ్చడిని చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి. అన్నంలోకి కాకుండా ఇడ్లీ, దోశ, చపాతీలోకి కూడా తినొచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఇక్కడ నేను 1/2 కేజీ దొండకాయలు అయితే తీసుకున్నానండి. మనకి ఎన్ని కావాలని తీసుకోవచ్చు. 1/2 కేజీ దొండకాయలకి 3 మీడియం సైజులో ఉండే టమాటాలు సరిపోతాయి. ఇలా తీసుకున్న వీటిని శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత టీ స్పూన్ కంటే కొంచెం పెద్దగా ఉన్న స్పూన్తో నువ్వులు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటిని వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టీ స్పూన్ల నూనె వేసుకొని కొద్దిగా వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మన కారానికి సరిపడా పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత 2 చిన్న సైజులో ఉండే కొత్తిమీర కట్టల్ని తీసుకొని కొంచెం కాడల వరకు కట్ చేసి శుభ్రంగా కడిగి దీంట్లోకి అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి దీన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా దొండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల సేపు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మనం తీసుకున్న టమాటాలను కూడా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఇదంతా కలిపి మరొక 2-3 నిమిషాల సేపు వేయించుకోవాలి. దొండకాయ ముక్కలు 50% ఉడకాలండి, మెత్తగా ఉడకొద్దు. ఇలా వీటిని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా అయితే చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, నువ్వుల మిశ్రమం, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర మిశ్రమం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 5-6 వరకు వెల్లుల్లి, అలాగే చిన్న నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఇంతకుముందు మనం దొండకాయల్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చల్లారబెట్టుకున్న దొండకాయ ముక్కల్ని దీంట్లోకి అయితే వేసుకొని ఒకసారి దీన్ని బాగా కలపాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అన్నంలోకి అయితే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. టిఫిన్స్లోకి అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కావాలంటే మనం పోపు కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలానే తినొచ్చండి. ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. పోపు వేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకొని ఆవాలు కొంచెం చిటపటమనే వరకు అయితే వేయించుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2-3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. పసుపు మనం ఇంతకుముందే వేసుకున్నాం కాబట్టి దీంట్లో వేసుకోని అవసరం లేదు. ఇలా వేసుకొని కొద్దిగా పోపునైతే వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత దొండకాయ పచ్చడిని దీంట్లోకి వేసి కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి పచ్చడి. తప్పకుండా మీరు ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.